నమస్కారం. గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా స్థానం కల్పించిన తెలుగుదేశం పార్టీకి ముందుగా హృదయపూర్వకంగా అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పరంగా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీ లోకేష్ బాబు గారు 2014-19 మధ్యకాలంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అనేక సంస్కరణలు చేపట్టి పంచాయతీరాజ్ శాఖను ఉన్నతంగా తీర్చిదిద్దిన ఘనత శ్రీ నారా లోకేష్ బాబు గారిది. మనం చూసాం 2014-19 మధ్యకాలంలో 24,000 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు గ్రామాన్న సిమెంట్ రోడ్లు వేసి గ్రామాలకి ఒక మంచి రూపురేఖలు తీర్చిన ఘనత శ్రీ లోకేష్ బాబు గారిది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి 2024-26 మధ్యకాలంలో ఈ 2 సంవత్సరాల కాలంలో చూసినట్టయితే ఆయన విద్యాశాఖ మంత్రిగా ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ రోజున విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాయి. అదేవిధంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమలు తీసుకొస్తున్న ఒక కృషివలుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు. అటువంటి వ్యక్తికి, గొప్ప వ్యక్తికి, పార్టీ క్షేమాన్ని కోరే వ్యక్తికి, పార్టీ కేడర్తో మమేకమయ్యే వ్యక్తికి, ఒక యువగలం ప్రతినిధికి ఈ రోజున నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వటం అనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలతో పాటు, కేడర్తో పాటు ప్రజలంతా కూడా ఆనంద సంతోషాలు వ్యక్తం చేస్తున్న విషయాన్ని ఒకసారి అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. వారికి హృదయపూర్వకంగా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, వారి సామర్థ్యం అంతా కూడా ప్రజలకు మంచిగా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వారికి హృదయపూర్వకంగా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక నిన్న కార్యవర్గం ప్రకటించిన తర్వాత మనం చూసాం బీసీలకి ఎంత ప్రాముఖ్యత వచ్చిందో. ఒక్కసారి చూసినట్టయితే సుమారుగా 189 మంది కార్యవర్గంలో అటు జాతీయ పరంగా కానీ రాష్ట్ర పరంగా కానీ 40% పైగా బీసీలకి ప్రాముఖ్యతనిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే తెలుగుదేశం పార్టీకి బీసీలకు ఉన్న అనుబంధం అటువంటిది, విడదీయలేని బంధం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఆయన పార్టీని ప్రారంభించినప్పటి నుంచి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి బీసీలకి రాజకీయ ప్రవేశం అనేక వర్గాలకు కల్పించిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. అనేక మంది నాయకులను తీర్చిదిద్దిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. మనం చూసాం అటు ఉత్తరాంధ్ర నుంచి అటు తెలంగాణ ఉమ్మడి జిల్లాలో అనేక మంది నాయకులు, ఒక కింజరాపు అచ్చెన్నాయుడు గారిని తీసుకున్నా, లేకపోతే ఎర్రనాయుడు గారు, పెద్ద అయిన ఎర్రనాయుడు గారిని తీసుకున్నా, అయ్యన్న పాత్రి గారిని తీసుకున్నా, బండారు సత్యనారాయణమూర్తి గారిని తీసుకున్నా, ఇటు తెలంగాణలో వీటి యనమల రామకృష్ణ గారిని తీసుకున్న, తెలంగాణలో దేవేంద్ర గౌడ్ గారు వంటి నాయకులను తయారు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇక మన మాన్యశ్రీ గౌరవనీయులు పెద్దలు, ఒక లెజెండ్ నాయకత్వం, ఒక విజనరీ నాయకత్వం ఉన్న చంద్రబాబు నాయుడు గారి హయాంలో బీసీలకి ఎంత ప్రాముఖ్యత వచ్చింది, వాళ్ళని ఎంత ఉన్నత శిఖరాలు తీసుకెళ్ళింది మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. 2014-19 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో బీసీలకు సంక్షేమానికి, అభివృద్ధికి ఆయన చాలా పెద్దపీట వేసిన విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆ మధ్యకాలంలో బీసీ సప్లాన్ దగ్గర నుంచి బీసీలకు రుణ సౌకర్యం కల్పించడం ఒకటి, ఆదరణ పనిముట్లు వృత్తిదారులకి అన్ని వర్గాలు కూడా ఆదరణ పనిముట్లు అందించడం దగ్గర నుంచి, సామాజిక భవనాలు నిర్మాణం చేయడం దగ్గర నుంచి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఒక ఐడెంటిటీ తీసుకొచ్చిన ఘనత
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, బీసీలు అనేది ఒక తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుబంధం అటువంటిది. వాళ్ళ బంధాన్ని, బీసీలతో తెలుగుదేశం పార్టీకి ఉన్న బంధాన్ని ఎవరు విడదీసే అవకాశం కూడా లేదు. మరి చూసాం 2019-24 మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు బీసీలని, కార్పొరేషన్స్ అన్నింటిని కూడా నిర్వీర్యం చేసి వాళ్ళని ఒక ఉచ్చ విగ్రహాలుగా మార్చిన దౌర్భాగ్యపు పరిస్థితిని మనం చూసాం. ఒక్క పైసా కూడా కార్పొరేషన్కి విధిలించని పరిస్థితి మనం చూసాం. మరి ఈరోజు చూసినట్టయితే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కానీ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ అటు సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా ఈ రోజున సమపాలనలో తీసుకెళ్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది. మనం చూసినట్టయితే అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు కూడా అన్ని ప్రాంతాలు సమతుల్యంగా అభివృద్ధి చెందడంతో పాటు సంక్షేమానికి 26-27 బడ్జెట్లో సుమారుగా 51,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పొందుపరిచి అనేక సంక్షేమ కార్యక్రమాలకి నాంది పలుకుతున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదరణ పథకం కింద సుమారుగా 1,000 కోట్లు కేటాయించి ఆదరణ పనిముట్లు కూడా ఇవ్వటానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్న విషయాన్ని కూడా అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా బీసీ సప్లాన్ కానీ లేదా బీసీ రిజర్వేషన్స్ ఏదైతే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 34% ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లు వాళ్ళ యొక్క అసమర్థ పాలన వల్ల 24% కుదించబడిన విషయాన్ని వాస్తవం కాదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజున ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ 34% ఏదైతే బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఉన్నాయో వాటిని పరిరక్షించడానికి మన ముఖ్యమంత్రి గారు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పట్టుదలగా ఉన్నారన్న విషయాన్ని కూడా బీసీ సోదరులందరికీ కూడా దృష్టి కూడా తీసుకొస్తున్నాను. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, కొంతమంది బీసీ నాయకులని చెప్పుకొని కొన్ని ధర్నా కార్యక్రమాలు చేస్తూ బీసీలని పక్కదారి పట్టించడానికి చేస్తున్న ప్రయత్నం కూడా ప్రజలంతా కూడా గమనించాల్సిన విషయం ఉంది. అదేవిధంగా బీసీలను కూడా నేను డెఫినెట్గా మీరంతా కూడా ఏదైతే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి మీరు గమనిస్తున్నారో వాటన్నిటినీ కూడా భవిష్యత్తులో వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే బీసీ రక్షణ చట్టం అని చెప్పి చెప్తున్నారు. బీసీ రక్షణ చట్టం ఎవరు తీసుకొచ్చారండి? బీసీ రక్షణ చట్టం ఆ ప్రపోజల్ తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ. నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో ప్రజల యొక్క బీసీల యొక్క విజ్ఞప్తి మేరకు అనేక సందర్భాల్లో గత ప్రభుత్వంలో బీసీలు చనిపోతే మనం అనేక ఉదాహరణలు మనం తీసుకుని బీసీ రక్షణ చట్టం రూపకల్పన చేయాలనేది ఒక బీసీ డిక్లరేషన్ పొందుపరిచిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. ఈ రోజున కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఏదైతే బీసీల రక్షణ చట్టం ఉందో ఆ రక్షణ చట్టానికి ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి విధి విధానాలు రూపొందించి నేషనల్ బీసీ కమిషన్కి ఈ విధి విధానాలన్నీ కూడా పంపిస్తున్న విషయం మోసం కాదని చెప్పి ఏదైతే ఇప్పుడు బీసీ నాయకులు కొంతమంది వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా ప్రజలంతా కూడా గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను. వాళ్ళ వెనకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, మీరు ఈ 19-24 మధ్యకాలంలో మీరేం చేశారు? ఏదైనా బీసీలకి మీరు ఏదన్నా ఒక మంచి చేసిన సందర్భం ఉందా? వాళ్ళకి ఒక సంక్షేమం కార్యక్రమం తీసుకున్న సందర్భం ఉందా? మీరు ఏదైతే 56 కార్పొరేషన్స్ ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేసిన మాట వాస్తవం కాదా? మీరు ఏదైనా ఒక కార్యక్రమం తీసుకున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఆ రోజు నీ నాయకులంతా ఏమయ్యారు? మీరంతా కూడా ఒక్కరోజు కూడా గత ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించిన దాఖలా లేదు. మరి ఈ రోజున ఏదైతే ఒక చెట్టుకి కాయలు కాసిన చెట్టుని మీరు రాళ్ళు విసిరే పరిస్థితి మనం ఈ రోజున చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి ఏ ఒక్క నాయకులు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ.
బీసీలే తెలుగుదేశం పార్టీ. ఈ రోజున మనం చూసినట్టయితే కార్యవర్గాన్ని చూసినట్టయితే నాలాంటి వాళ్ళకి, నేను ఏదైతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నానో గత 3 సంవత్సరాలుగా, ఈ రోజున నాకు నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఇచ్చిన సందర్భాన్ని కూడా ఒకసారి నేను దృష్టి తీసుకొస్తున్నాను. నేనే కాదు, అనేక వర్గాలకి ఈ రోజున సుమారుగా 10 మందికి పాలిట్ బ్యూరోలో సభ్యత్వం కల్పించారు. అదేవిధంగా 40% మందికి వివిధ సామాజిక వర్గాల అంశాలను పరిగణలో తీసుకుని ఈ రోజున బీసీ ఇది కార్యవర్గం అటు నేషనల్ స్థాయిలో కానీ ఇటు రాష్ట్ర స్థాయిలో కానీ కల్పించిన ఒక ఉన్నత స్థానం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచనలన్నీ కూడా బీసీల వైపే. ఈ రోజున అనేక సంక్షేమ కార్యక్రమాలు బీసీలకి ఒక రూపకల్పన చేస్తున్న సందర్భాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే మనం చూసాం 2024-26 మధ్యకాలంలో అనేక ఆర్థిక అంశాలు ఉన్నా కానీ, అనేక ఆర్థిక సమస్యలు ఉన్నా కానీ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ కులాల వారీగా ఒక ప్రయారిటీ బేసిస్ మీద తీసుకుని ప్రతి కులాలకి కూడా ఏదైతే బీసీ డిక్లరేషన్లు పొందుపరిచామో ఆ అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకుని ఈ రోజున ఒక్కొక్క అంశానికి అనేక సామాజిక వర్గాల పరంగా రాయితీలు కల్పిస్తున్న విషయాన్ని కూడా వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతున్నా. మత్స్యకారులు తీసుకున్నట్టయితే వాళ్ళకి అనేక రాయితీలు కల్పించడం జరిగింది. అదేవిధంగా చేనేతలు తీసుకున్నట్టయితే వాళ్ళకి అనేక రాయితీలు కల్పించడం జరిగింది. అదేవిధంగా గౌడ చెట్టుపల్చ సామాజిక వర్గాన్ని తీసుకుంటే అనేక రాయితీలు కల్పించడం జరిగింది. ఇక నాయి బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని తీసుకుంటే అనేక రాయితీలు కల్పించడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఒడ్డెర సామాజిక వర్గాన్ని తీసుకుంటే వాళ్ళకి మైండ్స్లో 10% వాళ్ళకి మైండ్స్ కేటాయించే విధానం కూడా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే ఈ విధంగా బీసీల యొక్క అన్ని అంశాలను పరిగణలో తీసుకుని వాళ్ళకి రిజర్వేషన్స్ కాపాడటానికి ప్రయత్నాలు చేస్తూ ఈ రోజున ఏదైతే ఇటు నేషనల్ లెవెల్లో కానీ ఇటు రాష్ట్రం లెవెల్లో కానీ ఈ కమిటీ ఉందో, కమిటీలో అనేక మందికి ఉన్నత స్థానాలు కల్పిస్తూ ఈ రోజున బీసీలకి ముందుకు నడిపిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీలో మేమంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటూ సభ్యులుగా ఉన్నందుకు మేమంతా కూడా శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ, శ్రీ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో కానీ మేము పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా భావిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక నారా లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన బాధ్యతలు తీసుకోవడంలో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం. నిన్న ఈరోజు డెవలప్మెంట్స్ కానీ అంతకుముందు అనేక చేంజెస్ కానీ ఆయన 56 కార్పొరేషన్ సమితులు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్స్ని ఏర్పాటు చేసి ప్రతి సామాజిక వర్గాన్ని పరిగణలో తీసుకుని సామాజిక వర్గాల పరంగా వాళ్ళకి ప్రాధాన్యత కల్పించిన ఘనత శ్రీ నారా లోకేష్ బాబుది. అదేవిధంగా పాదయాత్రలో ఏదైతే యువగలం పాదయాత్రలో అనేక సమస్యలు ఆయన విన్నారు, ప్రతి సమస్యను కూడా ఆయన అటెండ్ అవుతూ ఈ రోజున వాటిని రీడ్రెస్ చేస్తూ ఆయన ప్రజలకి ఎంత వారికి సేవ చేస్తున్నారో ఈసారి ఇప్పుడు గమనించినట్టయితే భవిష్యత్ అంతా కూడా శ్రీ నారా లోకేష్ బాబు గారు ఆయన యొక్క సంస్కరణ ఫలితం భవిష్యత్తు మీద, యువత మీద ముఖ్యంగా ఈ రోజున ఆయన తీసుకొస్తున్న అనేక పరిశ్రమలు మనం చూస్తున్నాం. ఈ విశాఖపట్నం జిల్లాలో ArcelorMittal స్టీల్ ప్లాంటు రూపకల్పన చేసింది ఆయన. అదేవిధంగా అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించి ఆయన ఢిల్లీలో కూర్చొని దానికి ఒక రాజకీయంగా ప్రాధాన్యత తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ 28 రాబోతుంది. అదేవిధంగా అనేక ఐటీ పరిశ్రమలు ఇన్ఫోసిస్ కానీ కాగ్నిజెంట్ కానీ ఇటువంటి ఐటీ పరిశ్రమలన్నింటినీ కూడా తీసుకొస్తున్న ఘనత శ్రీ నారా లోకేష్ బాబు గారిది. వారి యొక్క నాయకత్వంలో మేమందరూ కూడా భవిష్యత్తులో పనిచేయడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా మేము రాబోయే భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తూ బీసీల పార్టీ అనేది ప్రత్యేకంగా నేను వక్కానిస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం ఏదైతే బీసీలు పార్టీగా ఉందో
భవిష్యత్తులో కూడా బీసీలు తెలుగుదేశం పార్టీలోనే క్షేమంగా ఒక సంతృప్తికరంగా వాళ్ళ యొక్క ఉన్నతమైన భవిష్యత్తుని వారు కోరుకుంటారని చెప్పి ఆశిస్తూ భవిష్యత్తులో బీసీ సోదరులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరంతా కూడా ఇప్పుడు ఏదైతే కులాల మధ్య ప్రాంతాల మధ్య విభేదాలు తీసుకొస్తున్నారో ఇవి అసత్య ప్రచారాలన్నీ కూడా ఎవరు కూడా నమ్మవద్దు. ఇవన్నీ కూడా 2014-19 కాలంలో కూడా ఇటువంటి అసత్య ప్రచారాలతోనూ అరాచకాలతోనే అప్పుడు అధికారంలోకి వచ్చిన విషయాన్ని ప్రజలంతా కూడా తెలుసు. ఇప్పుడు అటువంటి అసత్య ప్రచారాలు కానీ మీరు కులాల మధ్య తీసుకొస్తున్న విభేదాలు కానీ ప్రాంతాల మధ్య తీసుకొస్తున్న విభేదాలు కానీ ప్రజలు నమ్మరని తెలియజేస్తూ మీరు అంతా కూడా మీకు ప్రజల్లో ఉండడానికి కూడా మీకు భవిష్యత్తులో మీకు అవకాశం లేకుండా చేస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఇప్పటికైనా మీరు నిర్మాణాత్మకంగా ప్రతిపక్షంగా మీరు ఉండండి. భవిష్యత్తు మీకు ప్రజలు మీకు ఏదైతే మీకు ఇప్పుడు అవకాశం ఉందో ప్రతిపక్షంగా లేని అవకాశం ఉందో అది కూడా మీకు దక్కదని చెప్పి తెలియజేస్తూ నేను బీసీ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బీసీలకు సంక్షేమానికి అభివృద్ధి కట్టుబడి ఉంది. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ బీసీలే తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా నమస్సులు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.